చిక్కుడుకాయ చికెన్ కర్రీ వండుతున్నాను. చిక్కుడుకాయ చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకుని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని ఇదంతా కూడా ఆనియన్స్ చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని చికెన్ కొంచెం సేపు ఉడకనివ్వాలి మూత పెట్టుకుని. ఇలా కొంచెం చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు మొత్తం కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకుని ఈ చిక్కుడుకాయలు చికెన్ కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని చిక్కుడుకాయలు మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ ఉడికిపోయిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కర్రీ మొత్తం వాటర్లో ఉడికేలాగా కర్రీ మొత్తం ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చిక్కుడుకాయ చికెన్ కర్రీ వండుకుంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.